నమస్తే అండి. నమస్తే సార్. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్ గారికే వస్తాయి. ఎందుకని? ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా అమ్మఒడని, రైతు భరోసా అని, ఆ తర్వాత పెన్షన్లని ఇది కూడా ఇంటికే నేరుగా తెచ్చివ్వడాన్ని బట్టి వారి ద్వారా చాలా లబ్ధి పొందారండి. అందుకే మళ్ళీ అయినా వస్తారని. అదే అభివృద్ధి చేసామన్నారు. మరి మీ గ్రామానికి వచ్చి అభివృద్ధి ఏం చేశారు? సంక్షేమాలు ఏమి ఇచ్చారు? రైతు భరోసా ఇచ్చారండి, అమ్మఒడి ఇచ్చారు. తర్వాత రోడ్డు కూడా బాగోలేకపోతే రోడ్డు కూడా బాగా చేశారు. వారు చెప్పినవన్నీ కూడా మాకు అందేలా చూసారండి. ఇంకా మరి నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నా ఉన్నారు. స్కూల్స్ ఇవన్నీ నిజమంటారా? నిజమేనండి. ఇంగ్లీష్ మీడియం జగన్ గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం, పిల్లలు కూడా చదువుకోవడానికి అనుకూలంగా అప్పట్లో పరిస్థితి కాకుండా స్వేచ్ఛగా చదువుకోవడానికి బాగా కల్పించారు. అలాగే మరి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? చేస్తారండి. వైజాగ్లో ప్రమాణ స్వీకరణ ఖచ్చితంగా జగన్ గారు చేస్తారండి. అవునండి. ఎందుకని? ఎన్ని సీట్లతో చేస్తారు? ఎందుకని చేస్తారు? ఎన్ని సీట్లు అంటే ఎక్కువ సీట్లతోనే ప్రమాణం చేస్తారు. ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.